హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. ఈరోజు గుండె నిండా గుడి గంటల సీరియల్లో ఏం జరుగుతుందో అయితే తెలుసుకుందాము. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీ దాకా అయితే వచ్చి చేరుతుంది. అండ్ ముందుగా టీవీలో కంటే చూడాలనుకుంటే వెంటనే మీరైతే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా అయితే సీరియల్లోకి అయితే వెళ్ళిపోదాము. రంగా అండ్ కామాక్షి అయితే ఇద్దరు అయితే గొడవ పడుతూ ఉంటారు. కామాక్షి ఏమో తన గోల్డ్ అంతా పోయిందని, ఇంకా రంగా వచ్చి తన కూతురు ఎట్లా వెళ్ళిపోయిందని, ఇంకా తన పొరుగుకి ఏదో నష్టం జరుగుతుందని చెప్పి అయితే బాధపడుతూ అట్లా ఇద్దరు రాచుకుంటూ ఉంటారు. ఇంతలోకి ఇంకా బాలు ఇంకా మీనా అయితే వస్తారు. ఇంతకీ మేము చెప్పింది తింటారా, మీరు ఇలానే గొడవ పడుతూ ఉంటారా అని చెప్పిన అయితే బాలు అయితే అడుగుతారు. చెప్పురా బాలు దొరికిందా, సుందరి దొరికిందా బాలు అని చెప్పిన అయితే అంటారు. అప్పుడు కామాక్షి వచ్చి నా బంగారం దొరికిందిరా బాలు అని చెప్పిన అయితే అడుగుతుంది. సో ఇద్దరు అయితే అలా అయితే అరుచుకుంటూ ఉంటారు. ఇంకా బాలు మీనా అయితే ఇద్దరు అయితే ఏం భయపడకండి అత్త, నీ బంగారం ఎక్కడికి పోలేదు, మా అమ్మ సుందరి కూడా ఎక్కడికి పోలేదు, బాగానే ఉన్నారు. అయితే నేను చెప్పిన దానికి మీకు ఓకే అనుకుంటేనే మిగతా విషయం చెప్తానని చెప్పిన అయితే అంటాడు బాలు. సుందరి ఏమో వెళ్ళిందే కానీ ఏం పెళ్ళి ఏం చేసుకోలేదు మామ, మీరైతే భయపడకండి. ఎందుకంటే తను ప్రేమ అయితే ఉంది కానీ పెద్దల అంగీకారంతో అయితే తన పెళ్ళి అయితే చేసుకోవాలనుకుంటుంది. భయంతో ఎక్కడ పెళ్లి చూపులు జరిగిపోతాయేమో చెప్పని ఇంట్లో అయితే నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో అయితే క్షేమంగా అయితే ఉంది. మీ నిర్ణయం కోసం అయితే ఎదురు చూస్తానని చెప్పని అంటాడు బాలు. అప్పుడు రంగా వచ్చి ఎట్లా రా, పొరుగు కదా, ఇట్లా జరిగిపోయింది కదా, నేనేమని సమాధానం చెప్పాలి అందరికీ ఏం చెప్పినైతే అంటాడు. ఏం పర్లేదు మామ, ఇద్దరు ఇరువైపుల కుటుంబాలు మాట్లాడుకొని అందరికీ ఇది అరేంజ్డ్ మ్యారేజ్ లాగైతే మనమైతే మాట్లాడదాము, ఈ పిల్లల భవిష్యత్తు కంటే ఇంకేం కావాలని చెప్పినైతే అంటాడు బాలు. అప్పుడు రంగా కన్విన్స్ అయితే అవుతాడు. రంగా అయితే వాళ్ళ పెళ్ళికైతే కన్విన్స్ అయితే ఒప్పుకుంటాడు. ఇంకా మామ నేను పెళ్లి కొడుకు విశేషాలు అక్కడ ఏంటో అన్నీ అయితే నేను కనుక్కొని వస్తాను చెప్పానని బాలు మీన అయితే బయలుదేరేస్తారు. ఇంక బాలు మీన బయట వచ్చి మాట్లాడుకుంటాడు. అప్పుడే మణికంఠ అంటే మేకమామ ఉన్నాడు కదా, అంటే పెళ్లి కొడుకు వాళ్ళ మేనమామే. సో తను కూడా అయితే ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి, వారి దగ్గర మాట్లాడాలని చెప్పి వస్తూ ఉంటారు. కానీ మధ్యలో స్వీట్స్ కోసం అని అవుతారు. సో వీళ్ళు ఇట్లా వెళ్ళిపోతారు, వాళ్ళైతే ఇట్లా వచ్చేస్తారు. ఇంకా బాలు మీన ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తారు. వెళ్ళంగానే వాళ్ళ అమ్మ నాన్నకైతే నమస్కారం అయితే చేస్తారు. ఎవరండి మీరు ఇట్లా వచ్చారని చెప్పని అయితే అడుగుతారు. అప్పుడు బాలు మీన మేము సుందరి వాళ్ళ తరపు నుంచి అయితే వచ్చాము అంటాడు. ఆ పిల్ల గురించా అని చెప్పని వాళ్ళ నాన్న అయితే అడుగుతాడనమాట. చాలా కోపంగా అయితే ఉంటాడు పెళ్లి కొడుకు తండ్రి. మీరైతే కోపడటంలో ఒక తప్పేం లేదండి, కానీ వాళ్ళైతే తొందరపడి ఏం చేయలేదు, పెద్దల అహంకారంతో అయితే పెళ్లి చేసుకోవాలని చెప్పని అయితే అనుకుంటున్నారు అని చెప్పని అయితే బాలు అయితే వాళ్ళిద్దరిని అయితే కన్విన్స్ చేస్తారు. మొత్తానికి వాళ్ళు కూడా పిల్లల సంతోషం కంటే ఏం కావాలని చెప్పని అయితే ఇంకా పెళ్లి కొడుకు తండ్రి తల్లి కూడా అయితే ఒప్పేసుకుంటారు. బాలు మీన బయలుదేరి వస్తుండగా మేకమామ అయితే ఫోన్ చేశాడు. అంటే పెళ్లి కొడుకు మేనమామ, బావ ఈడంతా సెట్ అయింది మామ అని చెప్పనైతే అంటాడు. అప్పుడు ఆయన కూడా వచ్చి ఇక్కడ కూడా మేము అంగీకారం ఇస్తున్నాం లేరా అని చెప్పనైతే అంటాడు. ఇక బాలు మీన బయలుదేరి వస్తూ ఉండగా ఇక పెళ్లి కొడుకు తల్లి మీనాకైతే తాంబూలం అయితే ఇస్తుంది. ఇదంతా మీ ఇద్దరి వల్లే, చల్లగా ఉండనమ్మా అయితే ఆశీర్వదిస్తుంది, అంతా మీ చలవేనండి అంటూ బాలు మీన అక్కడికైతే బయలుదేరి అయితే వచ్చేస్తారు. ఇక రావటం ఇంకా కామాక్షి రంగా వాళ్ళ ఇంటికి అయితే సుందరిని అయితే తీసుకొస్తారు. ఇంకా సుందరి దారిలో అయితే భయపడుతూ ఉంటుంది. ఇంకా బాలు అప్పుడే వచ్చి ఏం లవ్ చేసినప్పుడు తెలియదా, పారిపోయినప్పుడు తెలియదా అని చెప్పని అయితే అంటాడు. అప్పుడు మీనా వచ్చి గమ్మునండి, మీరు ఇంకా లేచిపోయిన పదం అనేది 10 సార్లు అయితే అనద్దు అని చెప్పని అయితే అంటారు. సో మొత్తానికైతే సుందరిని అయితే లోపలికైతే తీసుకొచ్చేస్తారు. కామాక్షి అయితే రావటం బంగారం అని చెప్పని అయితే అరుస్తుంది. మొత్తానికి సుందరి ఒంటి మీద అయితే నగలు ఉండవు, ఇంకా మీనా బ్యాగ్లో అయితే ఉంటాయి. బాలు ఎక్కడరా నా బంగారం అయితే అంటుంది. ఏం బాధపడకండి పిన్ని, ఇదిగోండి మీ బంగారం అని చెప్పని మీనా అయితే బ్యాగ్ అయితే ఇస్తుంది. ఇంకా రంగా వచ్చి కోపంగా ఉంటాడు సుందరి మీద. సుందరి కాలు మీద అయితే పడుతుంది. అప్పుడు ఏడుస్తుంది. అప్పుడు రంగా అయితే కరిగిపోయి ఎందుకు ఇంత తొందరపడి చేసి నాకు ఒక మాట చెప్పుంటే నేనైతే ఒప్పుకొని ఉంటాను కదా అని చెప్పని అంటుంది. భయపడాను బాధ నాన్న అని చెప్పని అయితే సుందరి కన్విన్స్ చేస్తుంది. అప్పుడు రంగా కూడా అయితే కన్విన్స్ అయితే అయిపోతాడు. ఈలోపు కామాక్షి వచ్చి బంగారాన్ని అయితే తన మొత్తం ఒళ్ళంతా ధరించేసుకొని ముచ్చట పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ జీవులు మనం ఏం చేయాలని చెప్పని అయితే రంగా అయితే అరుస్తూ ఉంటాడు. మీరు ఏమైనా చేసుకోండి, ఇప్పుడు నాకైతే మనసు ప్రశాంతంగా అయితే ఉంది అని చెప్పని అంటాడు. అప్పుడు ఏంట్రా బాలు దీని పిచ్చి అని చెప్పని అన్నప్పుడు బాలు అయితే ఏం పర్లేదు మమ్మ, అప్పటితో బంగారం కొనాలంటే కూడా చాలా ఉంది కదా, అత్త భయం అత్తదిలే అని చెప్పని అయితే అంటాడు. అలా కొద్దిసేపు అయితే అందరూ అయితే నవ్వుకుంటారు. ఇక మొత్తంగా అయితే బాలు మీన అయితే మేమైతే బయలుదేరేస్తూ ఉన్నాం మామ అని చెప్పని అయితే అంటాడు. ఎందుకురా కొద్దిసేపు ఉండరా, వాళ్ళు కూడా వస్తారు మాట్లాడుదురు అని అంటే, లేదు మామ ఒక ట్రిప్కైనా వెళ్ళాలి, ఇంకా అన్నీ సెట్ చేసాం కదా, ఇంక మిగతా అన్నీ మీరు మాట్లాడుకోండి, పెళ్లిలో దగ్గరుండి అయితే మేము చేస్తాంలేండి అని చెప్పిన అయితే వచ్చేస్తారు ఇంటికి. ఇంటికి వచ్చేస్తారు బాలు మీన. ఇంకా రావటమే అయితే అక్కడ ప్రభావతి అయితే కూర్చొని ఉంటుంది. రాండి అయిపోయిందా, అన్నీ తిరిగి
గుళ్ళు అన్నీ తేల్చేశారు, అన్ని సమస్యలు అయితే తీర్చి వచ్చారని చెప్పిన అయితే ఎటకరంగా మాట్లాడుతుంది. అప్పుడు బాలు వచ్చి చెప్పమ్మ రచ్చావతి, రచ్చ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పిన అంటాడు. ఏదో దేశ సేవ చేసినట్టు వచ్చి వస్తున్నారా ఇంట్లోకి అని చెప్పిన అంటుంది. మేము దేశ సేవ చేసాము, ఏం చేసామో మాకు అది తృప్తిగా ఉంది. ఎవరు కష్టపడకుండా, ఎవరు బాధపడకుండా, ఒకరిని నొప్పించకుండా ప్రశాంతంగా అయితే చేసి వచ్చాము. ఇంక ఇరు కుటుంబాలు కూడా సంతోషంగా అయితే ఉన్నాయి. మాకు అంతకంటే ఇంకేం కావాలని చెప్పిన అంటూ అంతలోకైతే బాలు వాళ్ళ నాన్న అయితే వస్తాడు. ఇంకా నాన్న వచ్చి బాగా మంచిగా జరిగిందిరా, పోనీలే ఎట్టుకేళ్ళకి వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అదే చాలు అని చెప్పిన అంటాడు. అప్పుడు ప్రభావతి వచ్చి ముగ్గురు ఒకే పార్టీ కదా, ఒకే జంట కదా, మేం పర్లేదులే నేను వెళ్తున్నాను చెప్పిన అయితే వెళ్ళిపోతుంది లోపలికి. ఇక కొద్దిసేపు అయితే అక్కడ బాలు వాళ్ళ నాన్న మీనా అయితే కూర్చొని ఇంకా అక్కడ విషయాలు అయితే మాట్లాడుకుని వాళ్ళు కూడా కొద్దిసేపు అయితే నవ్వుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక రోహిణి అయితే హాల్లో అయితే కూర్చో ఉంటుంది. అప్పుడే మనోజ్ రోహిణి అంటే అరుస్తూ వస్తాడు. ఏంటి మనోజ్ అంతగా అరుస్తున్నామని చెప్పిన అయితే అడిగితే, రోహిణి మనకు జిఎస్టీ క్లియరెన్స్ ఫామ్ అయితే వచ్చేసింది, నాకు చాలా ఆనందంగా ఉంది రోహిణి అని చెప్పినైతే అంటాడు. అప్పుడు రోహిణి కూడా అయితే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మనోజ్, ఎప్పటి నుంచో ఉన్న భారం అయితే దిగిపోయింది, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పనైతే అంటుంది. ఇంకా రోహిణి మనసులో కూడా ఇంకా ఏ మలేషియా గురించి ఉండదు, మా నాన్న లేదని చెప్పేసి ఇంకే మా గురించి కూడా ఎత్తరిచ్చాడులే అని చెప్పడానికి తృప్తిగా అనుకుంటూ ఉండగా అప్పుడే బాలు మీనైతే తుమ్ముతూ అయితే బయటకైతే వస్తూ ఉంటారు. తుమ్ముల మీద తుమ్ములు అయితే వేస్తూ ఉంటారు. అప్పుడే ప్రభావతి వచ్చి ఏంటి ఈ తుమ్ములు పంచాయతీ పొద్దున్న అని చెప్పని అంటూ రెండుసేపు అయితే వాళ్ళతో అయితే గొడవలాడుతుంది. ఇంక మొత్తానికి అప్పుడే శృతి వచ్చి ఏంటంటే ఎప్పుడు చూసినా ఎంతైనా తుమ్ములు ఏమి అనుకోకుండా వస్తాయి కదా, అనుకుని ఏమైనా వస్తాయి, ఏది కూడా చెప్పి రావు కదా, తుమ్ములను అయితే అసలు ఆపలేం కదా అని చెప్పిన అయితే అంటుంది. సో ఇంకా కొద్దిసేపు అయితే వాళ్ళ మధ్యలో అయితే కన్వర్జేషన్ అయితే జరుగుతుంది. ఇంకా నాకు కాఫీ మీనా అని చెప్పిన అయితే అంటూ వెళ్ళిపోతుంది. ఇంకా బాలు మీనా కూడా ముందు అయితే అక్కడ కాఫీ ఇస్తే కానీ లేదా ఇంకే తుఫాను కూడా అయితే రాదు మన దగ్గరికి అయితే అని చెప్పని అంటాడు. ఇక శృతి అన్న మాటలకైతే ఈ డబ్బులు అమ్ముకున్నంత ధైర్యం మనకు కానీ కొద్దిసేపు ఉంటే మనం ఇంకా బాగుపడి ఉండేవాళ్ళము మీనా అని చెప్పని అంటూ ఇక బాలు మీనా కూడా అయితే కాఫీ తయారు చేద్దాం పా మీనా అని చెప్పని అంటూ వంట రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక ఇక్కడేమో సుందరి వాళ్ళ ఇంట్లో వచ్చి మేకమామ అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. పోనీలేండి, సుందరిని చూసి నాకు కొంచెం గర్వంగా కూడా ఉంది, ఎందుకంటే లేచిపోయిన పిల్లలు ఈ మధ్య అయితే బాగా తయారవుతున్నారు, వీళ్ళు అట్లా కాకుండా వెళ్ళిపోయి మళ్ళీ పెద్దలను ఒప్పించుకొని అయితే చేసుకుంటున్నారు. సో ఆమెను చూసి నేనైతే చాలా గర్వపడుతున్నాను చెప్పిన అయితే అంటాడు. పోనీలేండి, మేము ఇంకా పెట్టిపోతలు మీకు ఏం పెట్టాలి చెప్పారని దాన్ని బట్టి తెస్తామని చెప్పిన అంటే రంగా అయితే అంటాడు, మాకు పెట్టిపోతలు ఏమి వద్దండి, సుందరి కూడా నాకు కూతురు లాంటిది, జస్ట్ కోడలుగా పంపిస్తే సరిపోతుంది అని చెప్పిన అయితే అంటాడు. ఇక ఆ జంట గురించి అయితే అడుగుతారనమాట. ఆ జంట ఎవరో కానీ నిజంగా మన ఇరు కుటుంబాల సభ్యులను అయితే చాలా అయితే కలిపారు, ఆ జంటకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలని చెప్పిన అయితే అంటాడు మేకమామ. అప్పుడు వచ్చి రంగా వచ్చి వెంటనే ఫోన్ చేస్తాను ఉండండి, వాళ్ళు కూడా కలవాలి అని చెప్పని అంటున్నానంటే ఇప్పుడు వద్దులేండి, నేనంతా తిరిగి కలిసిపోయారు కదా, ఇంకోసారి కలుస్తాము మాట్లాడదాము, ఎందుకంటే పెళ్ళి తర్వాత బంధువులతో ఇంకా లైఫ్ లాంగ్ అయితే కలిసి ఉంటాం కదా అని చెప్పని అంటాడు. సో ఇలా అయితే జరుగుతుంది ఇవాళ ఎపిసోడ్లో. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంతకీ ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకుందాము, వెయిట్ చేద్దాము.